అధ్యక్ష వారు మాట్లాడే మాటలు లేదా అధ్యక్ష రక్షకుడే భక్షకుడే అయింది ఆ 10 ఏళ్లలో వాళ్ళ అధ్యక్ష ఈ రోజు పద్దులపై మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చారు కానీ వారు అక్కస్తో మాట్లాడతారు ఒక రాఘవ కన్స్ట్రక్షన్ మీదనే ఈ రోజు వారు తప్పులు చేసుంటే పై అధికారి ఫిర్యాదు చేయమని అధ్యక్ష అది లేలే అధ్యక్ష మీరు అక్కస్తోని మాట్లాడుతున్నట్టుగానే ఉంది రాఘవ కన్స్ట్రక్షన్ మీద మీరు అక్కస్తో మాట్లాడుతున్నది ఒకవేళ రాఘవ కన్స్ట్రక్షన్ వారు ఎవరు పొరపాటు చేసి ఉంటే వారిపై పై అధికారులు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒకవేళ మీరు పద్ధతిగా మాట్లాడుతుంటే ఉటంకించండి కానీ వారు మాట్లాడిన ఇంచుమించు మీరు అవకాశం ఇచ్చినా 15-20 నిమిషాలు ఒకే కంపెనీ మాట్లాడుతుందంటే వారు వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నట్టు ఉంది అధ్యక్ష రూల్ పొజిషన్ చెప్పుతుందా లేదో ఒకసారి మీరు చూడండి ఇది కరెక్ట్ కాదని ఆలోచన ఈరోజు మీరు పద్ధతిగా మాట్లాడండి ఆ సందర్భంగా ఆ కంపెనీ వల్ల ఏదైనా వాతావరణ కాలుష్యం జరిగింది ఆ కంపెనీ చట్టాన్ని ఉల్లంఘించింది ఒక పదం తీసుకోండి పై అధికారులపై ఫిర్యాదు చేయండి కానీ ఈరోజు సభను తప్పుదో పట్టించిన సభలో ఈరోజు ఒక కంపెనీని ఒక ఎవరిపైన ఆరోపణ చేసే విధంగా చేయడం ఈ సభ కాదు అధ్యక్ష మీరు మైక్ ఇస్తున్నారు మైక్ ఇచ్చిన ప్రతిసారి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు రక్షకులు ఆ 10 ఏళ్లలో భక్షకులు అయితేనే కదా అధ్యక్ష వాళ్ళు అక్కడ కూర్చున్నట్టు మమ్మల్ని ఇక్కడ కూర్చున్నట్టు ఆ 10 ఏళ్లలో రక్షకులు భక్షకులు అయ్యారు కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించారు ఇంకా ఇప్పుడు రక్షకులు భక్షకులు అంటే ఏంది అధ్యక్ష వీళ్ళు అరే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గుడి కడదామంటే గుడి కట్టద్దు అంటారు అరే పోయి ట్రిబ్యునల్ ఫిర్యాదు చేస్తారు అరే ఇదే పద్ధతి అధ్యక్ష ఈరోజు క్రీడా పోటీలు పెడదామంటే మీ క్రీడా పోటీలకు రావంటారు ఏదో డ్రగ్స్ పార్టీ క్లబ్ కల్చర్ ఏదో ఫామ్ హౌస్ కంటే ఉరుకుతారు మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష ఏదో క్రీడలు ప్రోత్సహించే విధంగా సీఎం కప్ తో చేస్తున్న సందర్భం ఆ క్రీడలంటే కూడా ఈ విధంగా ద్వేషంతో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష